కర్ణాటకలోని బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ వేడుకలు ఈ నెల 1వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ఇటీవల డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారైతే ఆయన కర్ణాటకలో జరిగిన 16వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలకు సినిమా రంగం నుంచి ఎవరు కూడా హీరోలు, నిర్మాతలు కూడా హాజరు కాలేదు. దీంతో డిప్యూటీ సీఎం దీనిపై మండిపడ్డారు. సినిమా రంగానికి చెందిన ఒక కార్యక్రమానికి సెలబ్రిటీలకు ఆహ్వానం పలికినా కూడా రాకపోతే ఏంటని ఆయన మండిపడ్డారు. మన ఇండస్ట్రీ మనం తక్కువ చేసి చూడడమే కదా అని అన్నారు. దీనిపై కర్ణాటక ఎమ్మెల్యే రవి గనిక కూడా రియాక్ట్ అయ్యారు. నేషనల్ క్రష్ రష్మిక మందనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి హాజరయ్యేందుకు రష్మికకు ఇన్వైట్ చేసినా కూడా నిరాకరించినట్టుగా తెలిపారు. రష్మిక తన కెరియర్ను కర్ణాటకలో కన్నడ చిత్రంతో కిరాక్ పార్టీతోనే కెరియర్ ప్రారంభించినట్టు ఎమ్మెల్యే గుర్తు చేశారు. మన పునాదులు మర్చిపోకూడదని రవి గనిక అన్నారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి రష్మికను ఆహ్వానించేందుకు మా ఎమ్మెల్యే స్నేహితులు ఒకరు ఆమె ఇంటికి 10 నుంచి 12 సార్లు వెళ్లారు. కానీ ఆమె ఈవెంట్కు హాజరయ్యేందుకు నిరాకరించారు అన్నారు. గతంలో తన ఇల్లు హైదరాబాద్లో ఉందని, కర్ణాటక అంటే ఏంటని కూడా అన్న విషయంపై మాట్లాడారు. రష్మికకు సరైన విధంగా బుద్ధి చెప్తామని కూడా ఎమ్మెల్యే రవి గనిగా అన్నారు. నటీనటుల కోసం ప్రభుత్వాలు ఇంతలా కార్యక్రమాలు చేస్తుంటే పట్టుమని 10 మంది కూడా లేని సెలబ్రిటీలు కూడా హాజరు కాకపోతే ఏంటని డిప్యూటీ సీఎం శివకుమార్ ఫైర్ అయ్యారు. ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేయాలో తమకు తెలుసని కూడా అన్నారు. ఈ క్రమంలో రష్మిక ప్రస్తుతం మరోసారి వివాదంలో చిక్కుకున్నట్టయింది. మొత్తానికి ఎంతో పెద్ద పెద్ద స్టార్స్ ఉండగా రష్మికని పట్టుకుని వేలాడుతున్నారు, ఎందుకో తెలియట్లేదు.